క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత నేస్తమా, నలుదిక్కులా తరమబడుతూ అలసిపోయి ఉన్నావా? అయితే నీతోనే ఒక మాట. ఎంత గందరగోళంలో అయినా, విశ్వాసి చుట్టూ ఎన్ని చీకటులు అలుముకున్నా, తరుముకొస్తున్న సైన్యం వెనుక ఉన్నా, ముంచివేసే అలలు ముందు ఉన్నా, వీటన్నిటికంటే మించి హృదయంలో ఎన్ని అలజడులు, భయాలు, చీకటులు, ముండ్ల తుప్పలు, గచ్చపొదలు ఒక విశ్వాసిని ఆవరించి వేసిన గాఢాంధకార మొబ్బుల వలన వెలుగు రేఖ కనిపించకపోయినా, ఈ అన్నిటి మధ్య తన బిడ్డ ఎంత అలమటించిపోతున్నా కూడా ఊరకనే నిలుచుండి, ఆ తన బిడ్డ ప్రక్కనే ఉండి చూస్తూ ఉంటాడు ప్రభు. తగిన సమయం కోసం నలుగనిస్తాడు తన బిడ్డని, ఆ పరిమళ సువాసన కోసం తరుమబడేలా చేస్తాడు తన బిడ్డని, ఆ పరుగు గెలవడం కోసం. అలలు ముంచేలా చేస్తాడు తండ్రి, అందులో నీవు ఈత నేర్చుకునేలా చేయడం కోసం. నీ ప్రతి పోరాటంలో ఎన్నో అనుభవాలు నేర్చుకునేలా చేస్తాడు ప్రభు. పోరాటం రాని వారికి నీవు సహాయపడేలా మారాలని, నీవు సకలం సంపూర్ణంగా నేర్చుకుని స్థిరపడ్డావు అన్న ఆ క్షణంలో కలగజేసుకుంటాడు నీ తండ్రి, నీ శత్రువును నీ కాళ్ళ క్రింద త్రొక్కించి వేయటానికి. అప్పుడు నీవు ప్రకాశిస్తావు ఆ ప్రభు కాంతితో, మహిమతో. ఇదే మన ప్రభు యొక్క నిర్ణయం. కనుకనే నేస్తమా, నీ ప్రతి గందరగోళ పరిస్థితుల్లో కూడా ఊరకనే నిలుచుండి ప్రభు ఇచ్చు రక్షణ కోసం ఓపికగా కనిపెట్టు. అంతిమ విజయం నీదే క్రీస్తునందు. ఇట్టి విజయంతో ప్రభునందు నీవు నింపబడుదువుగాక. ఆమేన్. కష్టంబులను చీకటిలోయలో స్పష్టముగా గణ సౌఖ్యమును నా దృష్టికి చూపి నా నష్టముల్ తీర్చున్ గనుక నాకేమి కొదువా నాదుడుండా తనాయాత్మానంద తైలంభూతో అనుదినము తల ఎంటి విసుగు కొనక తుడుచును నా కను నీళ్ళన్నీ గనుక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. హల్లెలూయా. మరణాత.